రాబరీ మర్డర్ ఎవరు చేశారా? ఎవరు? ఏంటి ఆదిత్య ఈ టైంలో ఎక్కడున్నావు? ఈరోజు మన ఏరియాలోనే డ్యూటీ. మొన్న బ్యాగ్ మిస్ అయిందన్నావు కదా, వెనకాల డిక్కీలోనే ఉంది. ఏంటి ఆదిత్య ఏం మాట్లాడు? వెళ్తున్నాం సార్, ఓవర్. సరే, రేపు మార్నింగ్ స్టేషన్లో కలుద్దాం. రోడ్ నెంబర్ 10కి అర్జెంట్గా వెళ్ళాలి. అంటే ఇన్ని రోజులుగా నేను వెతుకుతున్న శత్రువుని నేనే. నాకు తెలియని నాలో ఉన్నవాడు ఇన్ని రోజులుగా ఇవన్నీ చేస్తున్నాడు. నాకు సంబంధం లేని ఆట చూస్తున్నాను అనుకున్నా, కానీ ఆటలో మెయిన్ ప్లేయర్ నేనేం తెలిసింది. ఇప్పుడు ఖచ్చితంగా ఆడి తీరాలి. ఒక పక్క ఎస్ఐ, మరో పక్క రావత్. వాడెవడో తెలిసిందిరా తమ్ముడు. ఫైనల్గా అడుగుతున్నా, 24 గంటల టైం. వాడినిదే కన్నుతో చంపకపోతే నువ్వు కన్ఫర్మ్గా నరకంలో ఉంటావు. నేను చచ్చి నీ దగ్గరకు వచ్చి సారీ అడుగుతా. గుణా అన్నా, ఒక మనిషి గెలిచాడంటే వాడి బలం ఏంటో తెలుస్తుంది. అదే ఒకడు ఓడాడంటే వాడి బలహీనత కూడా తెలుస్తుంది. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. అదేంటో తెలిస్తే వాడికి అర్ర చేతిలో నరకం చూపిస్తా. వాడిని నువ్వు చూసావు కదా, వాడి బలం బలహీనత కనిపించుంటుంది కదా. వాడి వీక్నెస్ ఏంటో నాకు తెలియాలి. మీరు ఆదిత్య వాళ్ళ అమ్మగారా? అవునండి. నేను ఆదిత్య వాళ్ళ ఎస్ఐ. లోపలికి రావచ్చా? రండి సార్. ఏం లేదు, ఆదిత్య 2 days నుంచి డ్యూటీకి రావట్లేదు. ఇంట్లో ఉన్నాడేమో అని వచ్చాను. ఆదిత్య అసలు ఇంటికే రాలేదు సార్. ఏమైంది? నథింగ్, జస్ట్ క్యాజువల్గా వచ్చా. మీరేమనుకోపోతే ఒక్కసారి ఆదిత్య రూమ్ చూడొచ్చా? అలాగే. ట్విన్సా? అవునండి. ఒకడు ఆదిత్య, ఇంకో అతను ఎవరు? అర్జున్. కానీ చిన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఓ, ఇజ్ ఇట్? ఉన్న కన్ఫ్యూజన్స్కే క్లారిటీ లేదు, మళ్ళీ ఇదొకటి. ఆదిత్య వస్తే నాకు చెప్తారమ్మా? అలాగే సార్. ఉంటానమ్మా. ఏ తల్లైనా కొడుక్కి సపోర్ట్ చేస్తుంది, మనకెందుకు చెప్తుంది? ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఒక పని చేయండి, మీరిద్దరు స్టేషన్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇక్కడికే వచ్చి మఫ్టీలో ఉండండి. ఓకే సార్. ఆదిత్య ఏ మూమెంట్లో వచ్చినా క్యాచ్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. అంటే ఎస్ఐకి కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎలా? నీ పేరు? కుమార్. నీ వయసు? 40 సంవత్సరాలు సార్. నీ భార్యని హత్య చేసావా? నేను చేయలేదు సార్. పటాన్చెరు రూపాయలు దొరికాడు. వాడు చెప్పేది అబద్ధం. పాలిగ్రాఫ్ రిజల్ట్స్ పేపర్స్ తీసుకెళ్లి జాతర చేసుకోండి. ఓకే సార్. వాడు చెప్పేది అబద్ధం కాబట్టి అదే జాతరలో వాడిని బలించుకోండి.
హాయ్ మామా. రేయ్ ఎంతసేపు వెయిట్ చేయాలరా? అసలే పెద్ద ప్రాబ్లంలో ఉన్నా. ప్రాబ్లం నేనోడు ఎవడరా? ఒకటి వల్ల వస్తుంది, ఇంకోటి వల్ల సాల్వ్ అవుతుంది, అంతే. కానీ నా ప్రాబ్లం నేనేరా. అది ఎలారా? బండేకు చెప్తా. మావా, ఈ నడుచుడు రోగం ఎప్పటి నుంచిరా? చిన్నప్పటి నుంచి ఉంది మావా, కానీ నాకే తెలీదు. జాగ్రత్త మావా. మా తాత వాళ్ళ తాత ఇలా నడుచుడు రోగంతో నడుచుకుంటూ వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. రేయ్ నువ్వు ఊరికే భయపెట్టకురా, సైలెంట్గా కూర్చో. ఇప్పుడు ఎక్కడికి మామా? మనలాంటి హార్డ్వేర్ వాళ్ళకి ఇలాంటి సాఫ్ట్వేర్ వాళ్ళతో పనేంట్రా? మొన్న నైట్ నాకు తెలియకుండా హాట్గా ఒకటి జరిగిందిలే. ఏమైంది? పదండి వెళ్దాం. హానిక, నేను చెప్పేది ఒక నిమిషం. ఏం చెప్తావు? ప్లీజ్ హానిక, నేను కావాలని ముద్దు పెట్టలేదు. ఓ, నిన్నేమో నేనెప్పుడొచ్చా నేనెప్పుడు ముద్దు పెట్టా అన్నావు, ఇప్పుడేమో నేను కావాలని ముద్దు పెట్టలేదు అంటున్నావు. నైస్. మనుషులు ఆక్సిజన్ లేకుండా బతకలేరు, కానీ నువ్వు ఆక్సిజన్ అబద్ధం రెండు లేకుండా బతకలేవు. అయ్యో హానిక, నాకు స్లీప్ వాక్ డిసార్డర్ ఉంది. ఆ విషయం నాకు ఇప్పటి వరకు తెలియలేదు. ఓ, ఇంకో అబద్ధం క్రియేట్ చేసుకుని వచ్చావా? నీ అడ్డమైన అబద్ధాలు వినే ఓపిక నమ్మే అవసరం నాకు లేవు. నమ్మించడానికి ట్రై చేయకు. బాయ్. హానిక, హానిక, నేను చెప్పేది. డూడ్, మ్యాటర్ కొంచెం డిఫికల్ట్గా ఉంది. దీనికి సొల్యూషన్ వేరే చోట ఉంది. ఏంట్రా రోడ్డు వైపే చూస్తున్నావు? రోజు అమ్మాయి ఇదే రూట్లో వెళ్తుందిరా. నేను నిజం చెప్తే నమ్మదేంట్రా? రేయ్ రా, ముందుది. గప్ప 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 దించకండి. శభాష్. రేయ్, నేను మంచోడు కాదురా. నాలో ఒక రావణుడు ఉన్నాడు. ఆహా. నేనొక ఇడియట్, అవా. నేనొక పోకిరి, నేనొక దేశముదురు, నేనొక టెంపర్, నేనొక లోఫర్. పర్ఫెక్ట్ రా, అన్ని సూపర్ హిట్ మూవీలే. కూర్చో. కూర్చోరా. ఇప్పుడు ఐన్స్టీన్ అంత మెహదా వాళ్ళే కాలేదు అమ్మాయిని అర్థం చేసుకోవడం. మనం ఎంతరా? నేనేంటి ఇక్కడికి వచ్చేసాను? ఆదిత్య, హే, నువ్వేంటి ఇక్కడ? ఐమ్ సారీ ఆదిత్య. ఏమైంది? నీకు తెలియని ప్రాబ్లం గురించి నువ్వు నిజం చెప్తున్నా అది అబద్ధం కాదని అర్థం చేసుకోలేని మైండ్ సెట్లో ఉన్నానని నాకు నైట్ అర్థమైంది. అసలు నైట్ ఏమైంది? నైట్ నేను చెప్పేది నిజం హానిక. నేను కావాలని ముద్దు పెట్టలేదు. నాకు స్లీప్ వాక్ డిసార్డర్ ఉంది. ఆ దాదు నేనే చంపా, మొత్తం నేనే చేశా. నేను చెప్పేది నమ్మవెందుకు? బాబాయ్. నువ్వేంటమ్మా ఇక్కడ ఈ టైంలో? బాబాయ్, ఇతను మై గాడ్, ఇతను నా పేషెంట్ అమ్మా. ఇతనికి స్లీప్ వాక్ డిసార్డర్ ఉంది. తను ఏదైనా హెవీగా ఎమోషనల్ ఫీల్ అయింది చేయడానికి చెప్పడానికి ఇలా బయటికి వచ్చేస్తుంటాడు. అనుకోకుండా ఒక రాబరీ, మర్డర్లో ఇన్వాల్వ్మెంట్, ఎమోషనల్గా తను ఫీల్ అయిపోయి తను గర్ల్ ఫ్రెండ్కి ముద్దు పెట్టడం, తనకు తెలియని తన ప్రాబ్లంతో తనను తానే కన్ఫ్యూజ్ చేసుకుంటున్నాడు. చూస్తుంటే డీప్ స్లీప్లో ఉన్నట్టున్నాడు. లేపినా లేవకపోవచ్చు. రామా వెళ్దాం. నువ్వు స్కూటీలో వచ్చావా? అవును బాబాయ్. ఓకే, జాగ్రత్తగా వెళ్ళు. సారీ ఆదిత్య, నీ గురించి నన్ను నమ్మించడానికి చెప్తున్నావు అనుకున్నానే గానీ ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నావో అర్థం చేసుకోలేకపోయాను. నీ సిచ్యువేషన్ థర్డ్ పర్సన్ చెప్తే గానీ తెలుసుకోలేకపోయాను. సారీ ఆదిత్య. నువ్వు ఇక్కడే ఉంది, నేను ఇప్పుడే వస్తా. హానిక, హానిక,
హానిక